నమస్కారం. మహాకాళేశ్వరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఏటా డిసెంబర్ వచ్చింది అంటే మనం ధ్యాన మహాయాగం అని తెలుసుకుంటాం. మన పిఎస్ఎం మాస్టర్స్ అందరికీ కూడా ఇదొక గొప్ప అవకాశం, అందరూ మొత్తం ఫ్యామిలీ కలవడానికి. సో ఇవాళ మరి ఈ కార్యక్రమంలో మనం ఇంకా తెలుసుకుందాం. సో ఇవన్నీ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనిత మేడం, వైజాగ్ నుంచి. ఆవిడ కోనసీమ పిరమిడ్ సేవాదల్ కన్వేయర్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ది షో. ఎస్ మేడం, మనం డిసెంబర్ రాగానే డిసెంబర్ 21 నుంచి 31 వరకు మన యావత్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక పండగ వాతావరణం వస్తుంది. సో ధ్యాన మహాయాగం అన్నది ఒక అద్భుతమైన ప్రక్రియ, కార్యక్రమం కూడా. సో దీని గురించి మీరు వివరించి చెప్తారా? అట్లానే సార్, నాకు ఈ ధ్యాన పరిచయమై 18 సంవత్సరాలు అవుతుంది సార్. మా పక్కింటి మేడం ద్వారా నేను ఫస్ట్ యోగా చేసేవాళ్ళం, తర్వాత ఈ ధ్యానంలోకి రావటం. నేను మొదట యాగం ఏంటి అంటే బెంగళూరు వెళ్ళాను సార్. అక్కడ ఏర్పాట్లు తెలియదు అనమాట. ఎప్పుడు బయటకు వెళ్ళే అలవాటు లేక ఫస్ట్ యాగం బెంగళూరు వెళ్ళినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను అనమాట. అంటే ఎలా ఉండాలి, ఏంటి, దూరం బయటికి వెళ్తే ఎలా ఉండాలనేది బెంగళూరులో నేర్చుకోవడం జరిగింది. భోజనాలు తొందరగా తినేద్దాం ఇలాంటి ఆలోచనలు ఉండేదన్నమాట అండి. ఏర్పాటు చూసుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నదాన్ని. తర్వాత ఒక యాగం అంటే జ్ఞానానికి ప్రతీక. ఎక్కువ ఆ జ్ఞానాన్ని ఎక్కువ నేను తీసుకోవాలి అని అక్కడ అర్థమై తర్వాత యజ్ఞానికి వెళ్ళినప్పుడల్లా కూడా క్లాసుల దగ్గర ఎక్కువ కూర్చుంటూ ఉండేవాళ్ళమండి. నేను ఈ ప్రయాణంలో కృష్ణా జిల్లా వెళ్ళటం, గుడివాడ, అక్కడ అందరం కలిసి 10 రోజులు అక్కడ స్పెండ్ చేయడానికి వెళ్ళేవాళ్ళమండి. వెళ్ళినప్పుడు కానించి మాకు ఒక్కొక్క సేవా విభాగం ఇస్తూ ఉండేవారు అనమాట. ఎప్పుడు కూడా అంటే ప్లేట్లు కడగడం కానించి, డస్ట్బిన్ ఉండ దగ్గర కానించి అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉండేదన్నమాట. ఉదయాన్నే ధ్యానం సేవలో పాల్గొనటం జరిగేదండి. అక్కడ ఎన్నో మార్పులు అంటే ఎంతో మంది అతీంద్రమైన యోగులు ఆ ప్లేస్ అంతా కూడా సంచరిస్తూ ఉంటారు. ఎవరొక రూపంలో కనపడి మనకు ఆ జ్ఞానాన్ని కూడా నేర్పుతారు అని కొన్ని ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది సార్. అలాగే ఎంతో మంది అందరు ధ్యానులు ప్రతి ఒక్క అనుభవం వినమంటారు కదా. బాత్రూమ్ దగ్గర లేట్ అయినా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుని ఆ ఇబ్బంది లేకుండా కూడా చూసుకుని అక్కడ కూడా జ్ఞానం నేర్చుకోవచ్చు. అలా ప్రతి విభాగం దగ్గర క్యూలుగా ఫస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకుని ఎప్పుడు కూడా అలసట అలుపు లేకుండా 10 రోజులు చాలా ఆనందంగా గడపడం జరుగుతూ ఉండేది సార్. ప్రపంచ శాంతి కోసమే ప్రతి సంవత్సరం ఇలా యజ్ఞాలు చేస్తారని మాకు బాగా అర్థమైంది సార్. చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే ప్రతి ఒక్క టైంలో కూడా మీరు ఏంటంటే ఒక జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి, ఆ టైంలో కూడా మీరు అన్నట్టుగా అప్పుడు మనం చూస్తున్న వాష్రూమ్లో కొంచెం రష్గా ఉంటే కనుక ఆ టైం కూడా కొంచెం టైం పడుతుంది, రష్గా ఉంటుంది. సో ఆ టైంలో లేకపోతే మనం భోజనానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది క్యూలో నించుని ఉంటారు, అక్కడికి కొంచెంసేపు టైం పడుతుంది. సో ఆ టైంలో కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి జ్ఞానాన్ని వాళ్ళు ఎలాంటి అంటే చాలామంది అందరూ ధ్యానులే వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి అన్న అంశం చాలా బాగా నచ్చింది మేడం. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. సో ఈ 11 రోజులు మనం ఏమైతే కైలాసపురిలో సెలబ్రేట్ చేస్తాం కదా, మరి ఎన్నో సెషన్స్ మనం చేసుకున్నాం. అంటే ప్రతి ఏటా మనం ఇక్కడ ధ్యాన మహా యాగం చేసుకుంటూ ఉంటాం. సో మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఏమని చెప్తుంది మేడం? అంటే వాళ్ళందరూ ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆ మార్పు అన్నది వాళ్ళల్లో, అంటే భౌతిక లెవెల్‌లో అవ్వచ్చు, లేకపోతే మానసిక లెవెల్‌లో అవ్వచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక లెవెల్‌లో అవ్వచ్చు. అంటే 3 ఈ డిఫరెంట్ లెవెల్‌లో ఎలాంటి మార్పులు తెచ్చిందంటారు? మొదట ఆరోగ్యం కోసమే ఎవరైనా ప్రిఫరెన్స్ ఇస్తారు సార్. ఆ ఎక్కువ సాధనలో వాళ్ళకి జరిగే హీలింగే గానీ, ఆస్ట్రల్ ట్రావెలింగే గానీ చాలా అద్భుతంగా అక్కడ అందరూ చెప్పడం జరుగుతుంది. ఇక మనసుకు సంబంధించిన విషయాలు అంటే ప్రతి మనిషి కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే ఒక సంసారం అని, ఒక ఉద్యోగం అని ఇలాంటి అవగాహనలో ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తారు. ఇలాంటి ప్రపంచం ఎక్కడ చూడని వాళ్ళు. వాళ్ళకి ఈ సాంగత్యం ద్వారా, క్లాసుల ద్వారా, ఎంజాయ్మెంట్ ద్వారా, సంగీతం ద్వారా ఒక కొత్త జీవితంలా ఉంటుందండి ప్రతి ఒక్కరికి. వాళ్ళ ఆ కళ్ళలో ఆ మెరుపు చూడటం, ఇన్నాళ్ళు ఈ జీవితం వృధా చేసుకున్నామా అనే ఫీలింగ్ తెలియటం, ప్లస్ మరి
ఎక్కువ సంవత్సరాలు సాధనలో ఉన్న వాళ్ళని, సాంగత్యంలో ఉన్న వాళ్ళని కలవటం ద్వారా వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పిన ఎక్స్‌పీరియన్స్ ఆ రోజు కూడా పొందిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సార్. అంటే అంత అద్భుతంగా తొందరగా కనెక్ట్ అవుతారనమాట. ఓకే. అలాంటి అనుభవాలు కూడా చూడటం జరిగింది సార్. ఎక్కువ హ్మ్. మేము సేవా విభాగంలో ఉండటం వల్ల ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, కొత్త వాళ్ళే కలుస్తారు. ఎప్పుడు వెళ్ళినా కొత్త బ్యాచ్. కొత్త అంటే ఒక ప్లేట్‌ల దగ్గరైనా కొత్త వాళ్ళే, డస్ట్‌బిన్ దగ్గరైనా కొత్త వాళ్ళే. ఒక ఐడీ కార్డులు చేసిన మొదటిసారి సార్. అక్కడ కూడా అంతా కొత్త వాళ్ళే కలుస్తూ ఉంటారు. ఓకే. అలా కొత్త నాలెడ్జ్ తీసుకుంటూ, కొత్త ఫ్రెండ్స్‌తో కలుస్తూ, ఆ 10 రోజులు కొత్త ఫ్రెండ్స్‌తో చక్కగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ప్రతిరోజు కొత్తదనం, ఆనందంగా ఉండటం జరుగుతూ ఉంటుంది సార్. అంటే ఈ ధ్యాన యాగంలో అంటే ఈ 11 రోజులుంటాయి కదా! 11 రోజుల్లో మరి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? సో, దాని గురించి కొంచెం వివరించి చెప్తారా? కొత్త వాళ్ళకి ధ్యానం అందుతుంది సార్. చెప్పాను కదా! ఎటువంటి ఫ్యామిలీ నుంచి అక్కడికి వచ్చినా ఒక కొత్త ప్రపంచం మొదటి నుంచే చక్కని ముగ్గులతో అలంకరిస్తూ, ఆహ్వానిస్తూ, లోపలికి వెళ్ళేటప్పటికే ఒక కొత్త ప్రపంచం. హ్మ్. మరి యాత్రలో కూడా ఉండటానికి ఎంత అద్భుతం అంటే ఇంట్లో కూడా జరగదు. అలాంటి సౌకర్యాలుగా ఉండటానికి ఏర్పాటు చేస్తున్నారు. సాధనకి. పిరమిడ్ శక్తి. ఆ పిరమిడ్‌లో గూడా ఎక్కువగా మౌనంగా ఉండటం. అక్కడ సైలెన్స్‌గా ఏ విధం ఎక్స్‌పీరియన్సో అక్కడ గూడా అది ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు సార్. వేడి వేడిగా భోజనం. మన ఇంట్లోనే అట్లా ఉండదేమో. పలు రకాలతో భోజనం. అక్కడ గూడా కొత్త వాళ్ళతో కలిసి కూర్చుని భోజనం చేయటం. ఇక ఆహ్, కళలు గాని, ఈ చక్కని సంగీత కార్యక్రమాలు గాని, ఇవన్నీ కూడా లైవ్‌లో చూసేటప్పటికి అందరిలోని కలిసి ఎంజాయ్ చేసేటప్పటికి కొంతమందికి డాన్స్ అంటే ఇష్టం. కానీ ఇంట్లో చేయలేరు. ఇక్కడ అందరితో కలిసి ఆ కొత్తగా ఉన్న వాళ్ళతో పాల్గొనడం వల్ల వాళ్ళలో ఎంతో ఆనందం అక్కడ వ్యక్తం చేసి ఒక చిన్న పిల్లాడిలాగనమాట. హ్మ్. అలా అయిపోతూ సార్. ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్పటం జరిగింది. మరి ప్రతీదీ కొత్తదనమే ధ్యాన మహాయాగం అంటే ప్రతి సంవత్సరం గూడా కొత్తదనమే. ఇంకో యెస్. కొత్తదనంతో మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం వెళ్తూ ఉన్నా నిజంగా పుట్టినిల్లే అని కాదండి. ఎప్పుడు గూడా కొత్తదనంతో. ఎక్కడ చూసినా జ్ఞాన సంబంధమైన కొటేషన్స్ రావటం. ఆహ్, పక్కన ప్రదేశాలు వెళ్లి చూడటం. ఇక అఖండ ధ్యానంలో అన్నీ గూడా కొత్త కొత్తగా ఎక్స్‌పీరియన్స్ ప్రతి సంవత్సరం పొందుతూ ఉంటాం సార్. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అంటే గనక మనతో పాటు మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు భౌతికంగా ఉండేవారు. కానీ హ్మ్. 2022లో మరి పత్రిజీ బాడీ వేకేట్ చేయడం జరిగింది. సో, ఆయన లేకుండా 4 సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నాం. సో, ఆ రకమైన అంటే ఆయన లేని వెలితి మన పిరమిడ్ మాస్టర్స్ కానీ అది తెలుస్తుందంటారా? లేకపోతే మన మీకు కానీ సో, ఆ వెలితి అన్నది మీకేమైనా తెలుస్తోందంటారా? లేదు సార్. అసలు గురువుగారు లేరు అన్న వెలితి ఎప్పుడూ లేదు సార్. హ్మ్. కానీ మొదట్లో నేనైతే గురువుగారిని చూడటానికే 10 రోజులు ఆయనతో ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే వచ్చేదాన్ని. హ్మ్. కానీ ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే సార్ దగ్గర కాదు, సార్ మన దగ్గరే వచ్చి కూర్చునేవారు. ఒకరోజు ఒక మేడం అన్నారు, "ఈ మేడం ఎక్కడికి కదలట్లేదు సార్. 24 అవర్స్ కూడా ఇక్కడ ఐడీ కార్డుల దగ్గర చేస్తున్నారు" అంటే, "మేము ధ్యానానికెళ్ళి ఇక్కడికొస్తున్నాం సార్" అంటే, "అది కాదు మేడం. కొత్త వాళ్ళకి ధ్యానం. హ్మ్. తెలిసున్న వాళ్ళు సేవలో చెయ్యాలి. ఇదే కరెక్ట్" అని సార్ చెప్పడం జరిగింది. అంటే ఓకే. ప్రతీదీ మన లోపల ఏది ఉందో ఆయన మన దగ్గరకొచ్చి క్లారిటీ ఇచ్చేవారు సార్. హ్మ్. కానీ ఇప్పుడు సార్ లేకపోయినా ఆయన చైతన్యం అక్కడంతా విస్తరించి ఉంది అని. సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు నేను కడతాలొచ్చినప్పుడు ఆ యొక్క సార్‌ని యాత్ర కింద తీసుకెళ్తుంటే దుఃఖం ఆగక కన్నీళ్లు పెడుతూ ఉంటే ఒక్కసారి ఆ జువ్వ ఒకటి పేలి అలా నెత్తి మీద కొట్టినట్టు అయిందనమాట. హుహు. పిచ్చిదానా నేను ఇక్కడ ఉన్నాను అని ఒక సందేశం నాకు ఆయన ద్వారా అందటం. అలా ఆయన ఎప్పుడు కూడా మన వెమ్మటే ఉన్నారన్న అక్కడ అణువణువు కూడా ఆయన యొక్క తిరిగిన ప్రదేశం వల్ల ఆయన ఎప్పుడు మన వెంటే ఉన్నారన్న అనుభూతి అప్పటి నుంచి పొందుతూ ఉన్నాం సార్. కాబట్టి ఏ మాస్టర్‌ని అడిగినా సరే సార్ ఉన్నారన్న స్ఫూర్తితోనే అక్కడికి రావటం జరిగింది. ఓకే. అలాగే మరి సార్ యొక్క అక్కడ సమాధి చక్కగా అవ్వటం చేత చాలా మంది ఆయనతో ఉన్నట్టు ఫీల్ అయ్యి అక్కడ ఎక్కువ సేపు సాధన కోసం గూడా మన వాళ్ళందరూ గూడా తరలి వస్తున్నారు సార్. అంటే ఈ ధ్యాన యాగంలో పిరమిడ్ సేవాదల్ అన్నది చాలా అద్భుతమైన పాత్ర వహిస్తుంది మేడం. సో, మీరు కోనసీమ కన్వేయర్ కింద కూడా ఉన్నారు కాబట్టి, సో, ఈ సేవాదల్ గురించి కొంచెం వివరించి చెప్తారా మేడం? సేవ అంటే బాధ్యత. హ్మ్. అది నాకు మొదటగా
సత్యసాయి మాట ద్వారా అర్థమైంది సార్. హుహు. చెబితే చేసే పని, తీసుకుని చేసేది సేవ. మనం ఎప్పుడు సేవలోనే ఉన్నాం. కానీ ఇది సార్ ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రత్యేకంగా పెట్టి దీన్ని కూడా అలా తీసుకువెళ్ళాలన్న విధానంతో ఎప్పుడైతే మొదలు పెట్టారో, పరమేశ్వర్ రెడ్డి గారు ఎక్కువగా బాధ్యత తీసుకుని, సార్‌కి ఎలా ఉండాలో అనేది ఆ విభాగంలో ఏనాడో ఇచ్చేసారు పత్రి సార్. ఒక హ్మ్. సేవా విభాగం ఉండాలి అనేది. ఆ విధంగా ట్రైనింగ్‌కి, ఆ సేవా విభాగాలన్నీ కూడా స్కూల్స్‌కి ధ్యానం నేర్పించటమే కాదు, ప్రతి యజ్ఞం, యాగాదుల్లో, ప్రతి కార్యక్రమాల్లో సేవాదళ్ళు ఎలాంటి సేవలు అందించాలన్న విషయం మీద ఆయన చక్కగా అందరికీ కౌన్సెలింగ్ ఇస్తూ ఇన్ని సంవత్సరాలుగా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. అందులో భాగంగా ఇప్పుడు ధ్యాన మహాయాగానికి 28 విభాగాలు సేవాదళ్ళకి ఇవ్వటం జరిగింది. వావ్! హ్మ్. 28 విభాగాల్లో కూడా ప్రతి విభాగానికి కనీసం 30, 40 షిఫ్టుల ద్వారా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. మేము 17వ తారీఖున బయలుదేరి 18 కల్లా మన ధ్యాన మహాచక్రానికి అక్కడికి వచ్చేస్తున్నాం కడతాలికి. హ్మ్. అందరూ అన్ని విధాలుగా యాక్షన్ తీసుకుని ప్రతి ఒక్కరికి మన వంతు మాక్సిమం 100% ఆ సేవకు అందించడానికి మేము రెడీగా ఉన్నాం సార్. ఈ జూమ్ ద్వారా నేను అడిగేది ఏంటి అంటే సాధన చేస్తూ మనం కూడా ప్రతి ఒక్కరూ కొంత టైం సేవలో పాల్గొనాలి. హ్మ్. అది అందరికి చెప్తేనే కాదు. ఎందుకంటే సేవ ద్వారానే నేను ఎక్కువ నేర్చుకున్నాను సార్ మన పిఎస్ఎస్‌లో. పత్రి సార్ సాధన చేసి వెంటనే గురువు అవ్వమన్నారు. ఆ గురువు అని అందరికీ పరిచయం చేసే సమయంలో ఒక తినటమే గాదు, తాగటమే గాదు, కట్టుకోవడమే గాదు, మాట్లాడటమే గాదు, నడవడికే గాదు, ప్రవర్తనే గాదు అన్నీ ఈ బయటికి వెళ్లి చెప్పడం ద్వారా, ఈ సేవ ద్వారానే నేను ఎక్కువ నేర్చుకున్నాను సార్. కాబట్టి మనమందరం కూడా బాధ్యత. కనీసం పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలని ప్రతిసారి ఎప్పుడు మనకు చెప్తూ ఉండేవారు. అందులో ముఖ్యమైనది ఆ సహస్రార స్థితే సేవ. కాబట్టి సేవాదళ్ళంటే ప్రత్యేకమైనది ఏమీ కాదు. అందరం కలిసి చేసుకోవాల్సింది సేవ. ఇక్కడ ఒకరొకరు సహకారంతో, స్నేహతత్వంతో ఈ ధ్యాన మహాయాగాన్ని కూడా మహా అద్భుతంగా ఆ విశ్వ పరివర్తన కార్యక్రమంగా చేయాలని మా సేవాదళ యొక్క కర్తవ్యం సార్. యెస్ మేడం. అంటే ఒక హ్మ్. డిఫరెంట్ క్వెషన్ ఏస్తాను మీకు. అంటే సేవాదళాలు మనకి పిఎస్ఎం మూవ్‌మెంట్‌లో మరి ఎంతో సేవ చేస్తుంది. అలాగే దీన్ని అంటే ఫ్యూచర్‌లో మరి ఇలాంటి ఆర్గనైజేషన్‌ని మీరు ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా తీసుకెళ్దామని అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా సార్. సత్యసాయి నుంచి నేర్చుకోమని చెప్పారు సార్ సేవ. హ్మ్. పరమేశ్వర్ రెడ్డి గారు మొత్తం అన్ని ఆర్గనైజేషన్‌లో ఉన్న సేవా విభాగాలు చూసి, అందులో ఉన్న ఎసెన్స్ అంతా తీసి, మన సేవాదళ్ విభాగంలో ఇవన్నీ గూడా త్వరలో ఇంకా అద్భుతంగా ప్రవేశపెట్టటం జరుగుతుంది సార్. ఇది యెస్. ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా తీసుకువెళ్ళటం మాత్రం ఖచ్చితం సార్. అది నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మేడం. ఎందుకంటే ఇంత అద్భుతమైన పిరమిడ్ సేవా దళ్ ఆర్గనైజేషన్ చాలా అద్భుతమైన సేవ చేస్తుంది. అది కేవలం మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కే మన భారతదేశానికే అంకితం కాకుండా యావత్ జగత్తుకి కూడా మరి విస్తరించాలి, వ్యాపించాలన్నది నేను అనుకుంటున్నాను మేడం. యెస్ మేడం. మనం తప్పనిసరిగా, తప్పనిసరిగా చేద్దాం సార్. యెస్. మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం చక్కగా ఆదర్శవంతులం అవుదాం సార్. మనం ఎప్పుడైతే కైలాసపురి అంటామో, ఇప్పుడు మరి పత్రిజీ శక్తి స్థల్ అన్నది మనకి జ్ఞాపకంలోకొస్తుందన్నమాట. అక్కడ పత్రిజీ శక్తి స్థల్ ఉంది. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అని చాలా మంది ధ్యానులు అనుకుంటూ ఉంటారు. సో, పత్రిజీ శక్తి స్థల్ గురించి కొంచెం మీరు వివరించి చెప్తారా? చాలా సుందరంగా తయారవుతుంది. మరి ఏ గురువుకు మరి అందరు శిష్యులు ప్రేమతోనే చేస్తారు. మనం అందరం ఇంకా అద్భుతమైన ప్రేమతో అక్కడ ఆయనకి మన యొక్క ప్రేమ అక్కడ చూపించబోతున్నాం శక్తి స్థల్ ద్వారా. మన గురువుగారు మనకు చెప్పింది అందరిని ఒక వేదిక మీదకి తీసుకురావటమే మనది. ఎందుకంటే మనది వసుదైక కుటుంబం. హ్మ్. మిగతా ఆర్గనైజేషన్‌లు అందరూ వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళందరూ మనవారే అని మనకి గుర్తు చేసింది పత్రి సార్. యెస్. కాబట్టి మిగతా ఆర్గనైజేషన్‌లు అందరిని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఆ శక్తి స్థల్ దగ్గర ఎప్పుడైతే కూర్చోబెట్టామో అక్కడ ఆళ్ళకి జరగవలసిన పరిణామక్రమం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది సార్. హ్మ్. అలా శక్తి ద్వారా కూడా ఎన్నో అనూహ్యమైన మార్పులు రాకపోతున్నాయి. కాబట్టి మనం అందరం అక్కడ పరిచయం చేద్దాం. అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కూర్చోబెట్టే బాధ్యత. అది చాలా మౌనంగా ఉండే ఏర్పాటు కూడా అక్కడ చేయటం జరుగుతుంది సార్. ఇప్పుడు అక్కడ కూడా త్వరలో ఇవాళే కాలొచ్చింది. మేము శక్తి స్థల్‌కి ఇద్దాము అని కొత్త మేడం అనుకోవటం వాళ్ళందరూ
17నే దిగి అక్కడ ధ్యానం చేసి అక్కడ కావలసిన దానికి అమౌంట్ ఇవ్వడానికి రెడీగా 15 కూడా వస్తున్నారు సార్. వావ్! ఇలా జరగవలసిందంతా ఆ ప్రకృతిలో అద్భుతంగా అక్కడ సాధన కోసమే వాళ్ళు అక్కడికి వస్తున్నారు సార్. హ్మ్. అంత శక్తి స్థల యొక్క మహిమ ఇంకా వర్ణాతీతం సార్. అంటే మనం ధ్యాన మహాయాగంలో మనకి అట్రాక్షన్స్ ఏముంటాయంటే అఖండ ధ్యానం అది చేస్తాం మనం. గ్రూప్ మెడిటేషన్. ఈ మాటు మరి 6 గంటల పాటు అఖండ ధ్యానం ఉంటుంది. అంటే గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. అలాగే సంగీతంతో ధ్యానం ఉంటుంది. సో, ఎంతోమంది గురువుల్లో ఒక మెసేజెస్ ఉంటాయి. సీనియర్ పేమెంట్ మాస్టర్స్ మెసేజెస్ ఉంటాయి. స్పిరిచ్యువల్ సైంటిస్ట్ మెసేజెస్ ఉంటాయి. సో, ఇవన్నీ ఇక్కడ మరి ఎంతవరకు మరి అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఆహ్, మానసికంగా కానీ, లేతే ఆధ్యాత్మికంగా కానీ ఇంకొక ఎత్తు ఎదగడానికి ఉపయోగపడుతుందంటారు? తప్పనిసరిగా సార్. ధ్యాన మహాయాగము అంటేనే అన్ని వేల మంది కూర్చున్న వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ స్థలానికి ఆల్రెడీ ఆ ఎనర్జీ ఉంది. మరి సంగీతం ఇంకా అద్భుతం. కొత్త వాళ్ళకి గాని, పాత వాళ్ళకి కానీ ఇంకా కొన్ని ఈ సంసార మెలుకులతో, ఉద్యోగులతో కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నా అలాంటి యజ్ఞంలో పాల్గొంటే అందరి యొక్క వైబ్రేషన్ ద్వారా అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. ఎక్కువ హ్మ్. 3 విభాగాలు ఉండటం వల్ల మౌనం, ధ్యానం, సంగీతం మీరన్నట్టు నాలెడ్జ్ ఇవన్నిటి ద్వారా ఎక్కడో చోట వాళ్ళ యొక్క ఆ క్వెషన్‌కి ఆన్సర్ అనేది చక్కగా క్లియర్ అయిపోతుంది. మనం ఎలా ఉన్నామో మనకి బాగా అర్థమయ్యేది ఇలాంటి యజ్ఞ యాగాల్లోనే సార్. హ్మ్. అందులోనూ మనమే కాదు ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి వచ్చి లేకపోతే మారుమూల ప్రాంతం నుంచి సామాన్య వ్యక్తి కూడా చెప్పే అనుభవాలు వింటే కూడా వాళ్ళకు ఓ ఇలా ఉన్నారు కదా మనం ఇంకా ఎక్కడున్నామన్న ప్రశ్న వాళ్ళలోనే మొదలై ఇంకా అద్భుతంగా సేవ గాని సాధన గాని ప్రచారం గాని చేసే అవకాశం ఈ యజ్ఞాల ద్వారా బాగా అర్థమవుతుంది సార్. హ్మ్. అందుకనే మనం ఈ రోజులు అక్కడ ఉండటానికి ప్రయత్నం చెయ్యాలి. మన కళ్యాణమే కాదు, మన ద్వారా లోక కళ్యాణానికయ్యే ఒక సమిధి, ఒక దీపం గూడా మనం అవుతాం గాబట్టి, అందరూ తప్పనిసరిగా ఇక్కడ రావడానికే ప్రయత్నం చేస్తున్నారు సార్. మనకి హ్మ్. మీకు ఈస్ట్ గోదావరి నుంచి మాకు 4 బస్సులు బయలుదేరి గూడా 21ని అట్లా కొత్త వాళ్ళందరినీ తీసుకురావటం జరిగింది. హ్మ్. వాళ్ళందరూ గూడా ప్రయత్నం చేస్తాం సార్. 4 బస్సులు ఫుల్‌గా వస్తున్నాయి సార్. హ్మ్. సో, అంటే ఆహ్, అన్నప్రసాదం గురించి మనం మాట్లాడదాం. అంటే ఇప్పుడు ధ్యాన ప్రసాదం అంటున్నాం. సో, ధ్యాన ప్రసాదం మన ఎంతమందొచ్చినా సరే, మరి కైలాసపురిలో మరి అందరికీ సర్వ్ చేయడం అన్నది ఒక చాలా అద్భుతమైన ఒక కార్యక్రమం చెప్పొచ్చు. సో, అవును. ధ్యాన యాగంలో మరి ఎంతోమంది కొత్త వాళ్ళొస్తారు మీరన్నట్టుగా ఎంతోమందొస్తారు. సరే వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణతో మనం అందరికీ అన్నం వడ్డించి ఈ ప్రసాద వితరణ ఎంతో అద్భుతంగా చేస్తాం. సో, దీని గురించి మీరు చెప్తారా? నిజంగా మహా అద్భుతం ఫస్ట్ టీమ్ వర్క్ సార్. ధ్యాన మహాయాగంలో ట్రస్ట్ వాళ్ళందరూ కూడా దాదాపు మరి ఈ మళ్ళీ వచ్చే 1 ఇయర్‌కి ఇప్పటి నుంచే వాళ్ళు ఇంకా మెరుగ్గా ఎలా చెయ్యాలి అని ఒక టీమ్ వర్క్ చేస్తున్నారు సార్. వాళ్ళందరికీ మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. అలానే ఇంకా మెరుగ్గానే మనం వెళ్ళే ప్రతి యాగానికి కూడా ఇలా మెరుగ్గా చూడటం జరుగుతుంది. అలాగే అన్నదానంలో కూడా మరి ఎంత ఎస్టిమేషన్ ఏసినా మనకి ఇంకా ఎక్కువ జనం వచ్చే అవకాశం అక్కడ ఉంటుంది కాబట్టి, ఆ విధంగా గూడా ఆళ్ళు ప్రతి క్షణము ట్రై జేస్తూ, అలాగే కొత్త వాళ్ళున్నా సరే లైన్‌లో ఎప్పుడు విసుక్కోరు సార్. అక్కడ ఓర్పు, సహనంతో పాటు ఇలా ఎక్స్‌పీరియన్స్ తెలుస్తూ, ప్రతి ఒక్కరి యొక్క సహకారం గూడా అక్కడ జరుగుతుంది సార్. కానీ నిత్య అన్నదానం అనేది మహా అద్భుతం. అందరూ అందులో పాల్గొంటున్నారు. కాబట్టి మన ట్రస్ట్ వాళ్ళందరూ గూడా ఇంకా మెరుగ్గానే చేయడానికి ప్రయత్నం జేస్తున్నారు గాబట్టి, అక్కడ గూడా ఆ లైన్‌లో ఉంటూ గూడా అక్కడ కొత్తగా వచ్చినోళ్ళు గూడా ఆ సేవలో పాల్గొని, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించుకుని, అప్పటికప్పుడు వచ్చినోళ్ళు గూడా వడ్డించడానికి ప్రయత్నిస్తారు. గిన్నెలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. లైన్‌లో నుంచోడానికి. అంటే అక్కడ ఆ అన్నదానంలో గూడా కొత్త వాళ్ళు గూడా సేవలో పాల్గొని మహా అద్భుతంగా ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్. అంటే ప్రతీదీ నేర్చుకోవటమే. సో, ధ్యాన్ మహాయాగం అన్నది ఈ భూమిపైన జరుగుతున్న ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మరి ఎందుకంటే ఆ టైంలో ఎంతోమంది ఆస్ట్రల్ మాస్టర్స్ అక్కడ దిగి వచ్చేస్తారు. తరలి వచ్చేస్తారు. అసలు పైన అవును. లోకాల్లో అందరూ మాస్టర్స్ అందరూ కూడా ఆ కైలాసపురిలోనే ఉంటారేమో అన్న విధంగా ఆ క్షేత్రం, ఆ ప్రాంగణం అంతా కూడా తయారవుతుంది. సో, ఈ ధ్యాన్ మహాయాగం గురించి ఫైనల్‌గా మీ యొక్క మాటల్లో మనం భూమి మీద ఒక స్వర్గం సార్. ఎందుకంటే అన్ని కళల వాళ్ళు ఉంటారు భూమి మీద. అలానే ధ్యాన మహాయజ్ఞంలో అన్ని రకాల నాలెడ్జ్‌తో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికొస్తారు. హ్మ్. ప్రాపంచికంగా
సేపు అలా కలిసాం. ఎప్పుడు ఒక స్పిరిచువాలిటీలోకి వచ్చాక స్పిరిచువాలిటీలో కూడా ఇంత అద్భుతం ఉంటుందా? అన్నీ ఒక చోట కేంద్రీకరించిందే ధ్యాన మహాయజ్ఞం. ఒక మనిషి ఎదగడానికి ఏం అవసరమో అన్ని స్టెప్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ప్రేమ, ఆప్యాయత, సాధన, సాంగత్యం, స్వాధ్యాయం, కళలు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి ఏ వ్యక్తి అయినా వచ్చి పరిపూర్ణంగా తయారయ్యే అవకాశం ఈ ధ్యాన మహాయజ్ఞాల ద్వారా మనకు అందివ్వబడింది కాబట్టి అందరం అక్కడికి తరలి వెళ్దాం. మన వంతు కనీసం మనిషిగా మన బాధ్యత మనం తీర్చుకుంటూ ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకొని ఆ పరిపూర్ణమయ్యే అవకాశం ఇచ్చినందుకు మనం సంపూర్ణంగా ఇది వినియోగించుకోవాలని ఈ జూమ్ ద్వారా నేను కోరుతున్నాను సార్. యెస్ మేడం. చాలా అద్భుతంగా మీరు వివరించి చెప్పారు. అలాగే సేవాదళ గురించి ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే ఓవరాల్‌గా కూడా మన కైలాసపురి ఎందుకు మనం వెళ్ళాలి? మరి ధ్యాన్ మహాయాగంలో ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనే అంశం పైన కూడా చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకెంతో కృతజ్ఞతలు మేడం. థాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సో ఇదండి మహా కైలాసపురి కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.